తెలంగాణ మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పుష్కర ఘాట్ల వద్ద 12.220 మీటర్ల ఎత్తులో ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ వద్ద వరద జ్ఞాన దీపాలను ముంచింది. దీంతో అధికారులు తీరంలో ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద పోటెత్తుతోంది. లక్ష్మీ బ్యారేజీ నిండుకుండలా మారింది. బ్యారేజీ మొత్తం 85 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో 9,02,550 క్యూసెక్కులుగా ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు ప్రాణహిత గోదావరికి భారీగా అయితే వరద నీరు చేరుతుంది. ఇటు మనం కాళేశ్వరం పుష్కర్ ఘాట్ వద్ద ప్రస్తుతం గోదావరి 12.20 మీటర్ల ఎత్తులో అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒక పక్క మొత్తం కూడా కాళేశ్వరం పరిసరాల్లో కూడా వరద నీరు చేరడంతో కొంత చిరు వ్యాపారులను కూడా అధికారులు అయితే అక్కడ నుంచి చిరు వ్యాపార షాపులు కూడా తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఈ గోదావరి నదిలోకి 9,02,550 క్యూసెక్ల వరద నీరు అయితే చేరుతుండటంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి భారీగా అయితే వరద నీరు రావడంతో 85 గేట్లు ఎత్తివేసి అంతే మొత్తాన్ని దిగువ ప్రాంతానికి అయితే ప్రస్తుతం అధికారులు విడుదల చేస్తున్నారు. దీంట్లో ములుగు జిల్లాలోని కన్నయ్యగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగరం బ్యారేజ్ కూడా భారీగా వరద నీరు వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం సమ్మక్క బ్యారేజ్ ఒక మొత్తం నీటి మట్టం నిల్వ 83 మీటర్ల ఎత్తు కాగా ప్రస్తుతం 84.35 మీటర్ల ఎత్తులో, అంటే ఉండాల్సిన దానికంటే కూడా మీటరున్నర పై ఎత్తులో కూడా ఈ గోదావరి నది ఉధృతంగా వరద నీరు ఎత్తులో ప్రవహిస్తుండటంతో మొత్తం ఆ బ్యారేజ్ కున్న 59 గేట్లు కూడా ఎత్తివేసి 8,84,630 క్యూసెక్ల వరద నీరు అయితే ప్రస్తుతం దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న పరిస్థితి. దీంతో ఈ ఎటూరు నాగారంలోని రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద నిన్న రాత్రి 11 గంటలకి మొదటి ప్రమాదానిక హెచ్చరిక చేరుకుంది. 14.82 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తే మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేస్తారు. నిన్న రాత్రి 11ంటికి మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేసిన అధికారులు ఈ రోజు ఉదయం ప్రస్తుతం రెండో ప్రమాదిక హెచ్చరికలోకి అయితే గోదావరి నది ప్రవహిస్తుంది. ప్రస్తుతం 15.82 మీటర్ల ఎత్తులో ఉంటే రెండో ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం రెండో ప్రమాదిక హెచ్చరిక కొద్ది చెరువులో ఉంది. 15.68 మీటర్ల ఎత్తులో అయితే ప్రస్తుతం రామన్నగూడెం వద్ద ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వరద నీరు గోదావరిలోకి రావడంతో ఇటు ఛత్తీస్గఢ్ కు వెళ్ళే రహదారి కూడా టేకులగూడెం వద్ద పోలీసులు మొత్తం రహదారిపై నుంచి భారీగా గోదావరి వరద నీరు ప్రవహిస్తుండటంతో వాజేడు పోలీసులు ముందస్తు జాగ్రత్తగా మొత్తం బారికేడ్లను ఏర్పాటు చేసి ఇటు ఛత్తీస్గఢ్ కి తెలంగాణ రహదారిని మొత్తం కూడా మూసివేయడం జరిగింది. మొత్తం ఎవరు కూడా ఈ మార్గం గుండా ప్రయాణం చేయొద్దు అని చెప్పేసి పోలీసులు అక్కడ కొంత సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. మొత్తం కూడా గోదావరి నదిలోకి వస్తున్న భారీ వరదల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. కొంత పొలాలన్నీ కూడా నీట మునగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గోదావరి నది ఉధృతకి ఇటు జంపన్న వాగు, జీడివాగు కూడా గోదావరి నదిలో కలిసే ప్లేస్ లో కూడా కొంత కలవడానికి ఇబ్బంది ఉండటంతో కొంత బ్యాక్ వాటర్ పెరిగి కొంత ఇంకా మరింత ముంపు ప్రాంతాలు వరద ముంపు ప్రాంతాలు పెరుగుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమై ఈ వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కొంత పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా ఏర్పాటు చేశారు. గోదావరి ఉధృతకు కరకట్ట కూడా ఎటు నాగరం వద్ద ఉన్న కరకట్ట కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరింత ఒకవేళ రెండో ప్రమాదాలుగా హెచ్చరిక జారీ చేసినట్లయితే కొంత ముంపు ప్రాంతాలని పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అయితే ఏర్పాటు చేశారు. కొంత ఏటూరు నాగారం మండలం, మంగపేట మండలం, ఇటు కన్నెగూడెం మండలంలో భారీగా వర్షం అయితే లేకపోవడంతో కొంత అధికారులు వరద ఇబ్బందులు అయితే లేదని చెప్పుకోవచ్చు. ముంపు ప్రాంతాలకు తక్కువ ఉన్నప్పటికీ ఏ క్షణాన ఎలాంటి ఇబ్బంది వచ్చినా అందుకు చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగం అయితే సిద్ధమై ఉంది. మొత్తం పోలీసులు, ఇటు జిల్లా యంత్రాంగం, కలెక్టర్ అంతా కూడా చూస్తున్నారు. గత 2 రోజులుగా కూడా సీతక్క గోదావరి నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా పర్యటించి ముందస్తుగానే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే అప్రమత్తం చేయడంతో కొంత ఇబ్బందులు లేకుండా అయితే అధికార యంత్రాంగం ప్రజలకు సహకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీపిక, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.